గోదావరి పుష్కరాల నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక చింతన మమేకం చేస్తూ గోదావరి పుష్కరాలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు సూచించారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు అత్యంత వైభవంగా పుష్కరాలు జరపాలని ఆదేశించారు. పుష్కరాలు కేవలం ప్రభుత్వం నిర్వహించడమే కాదని స్థానిక ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. పుష్కరాల్లో భాగంగా 4026 కోట్ల రూపాయలతో చేపట్టిన 4932 పనులకు సంబంధించిన పురోగతిపై ఆరా తీశారు సీఎం చంద్రబాబు. పుష్కరాలకు ఇంకా 10 నెలల సమయమే ఉన్నందున త్వరితగతిన అన్ని పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఈ పనులకు సంబంధించి ఇప్పటికే 899 కోట్ల రూపాయలు ఆర్థిక శాఖ కేటాయింపులు జరిగాయని సీఎం వివరించారు. వీటిలో పట్టణాభివృద్ధి, R&B, జల వనరులు, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించి అత్యధిక పనులు ఉన్నాయన్నారు. అందులో తూర్పు గోదావరి జిల్లాలో 1869, పశ్చిమ గోదావరి జిల్లాలో 625, కోనసీమ జిల్లాలో 1501, ఏలూరు జిల్లాలో 426, కాకినాడ జిల్లాలో 321, పోలవరం జిల్లాలో 190 పనులు చేపడుతున్నారు. అయితే ఈ పనుల పూర్తికి అవసరమైనటువంటి నిధుల సమీకరణపై అధికారులు దృష్టి పెట్టాలని, కేంద్ర సాయం కూడా తీసుకోవాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి. 2015 మహాపుష్కరాల్లో ఆంధ్రప్రదేశ్లో సుమారు 4,86,00,000 మంది భక్తులు పుణ్యస్నానాలు చేయగా 2027లో 8 నుంచి 10 కోట్ల మంది గోదావరి పుష్కరాలకు తరలివస్తారని అంచనా వేస్తున్నట్లు అధికారులు వివరించారు. రోజుకు సుమారు 1 కోటి మంది పుణ్యస్నానాలు చేసే అవకాశం ఉందన్నారు. రద్దీని తట్టుకునేలా మొత్తం 440 ఘాట్లు సిద్ధం చేస్తున్నామన్నారు. వీటిలో ప్రస్తుతం ఉన్న 259ని అభివృద్ధి చేయడంతో పాటుగా అదనంగా 181 కొత్తవి నిర్మిస్తున్నామన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 82 ఘాట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 40, కోనసీమ జిల్లాలో 175, ఏలూరు జిల్లాలో 44, కాకినాడ జిల్లాలో 88, పోలవరం జిల్లాలో 11 ఘాట్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు అధికారులు. పుష్కరాల్లో భద్రత, రద్దీ నిర్వహణకు AI ఆధారిత క్రౌడ్ అనలిటిక్స్, CCTV ఎంట్రీ ఎగ్జిట్ మానిటరింగ్, డ్రోన్ సర్వేలెన్స్, QR ఆధారిత వాహన గుర్తింపు, డీసెంట్రలైజ్డ్ డిప్లాయ్మెంట్ సిస్టమ్ వంటి సాంకేతికత వినియోగిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు.